హలో గైస్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు యాత్రి. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. యాక్చువల్లీ ఇప్పుడు రైట్ నో వచ్చేసి నేను హోచిమన్ సిటీలో ఉన్నాను కదా. హోచిమన్ సిటీలో దాదాపు ఒక 4 days అయింది. సో నేను ప్రీవియస్గా ఫుల్ డే టూర్ చేశాను అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ వీడియో చేశాను. ఎవరైనా చూడకపోతే మాత్రం వెళ్ళేసి చూడండి. అండ్ ఈరోజు మనం ఏం చేద్దామని అంటే హోచిమన్ వియత్నాంలోని ఒక హిందూ టెంపుల్ అయితే విజిట్ చేద్దాం. మనం ఎవరీ కంట్రీలో హిందూ టెంపుల్ అయితే విజిట్ చేస్తాం కదా. సో ఈ రోజు కూడా వెళ్ళేసి హిందూ టెంపుల్ చూద్దాం. ఇక్కడ నుంచి ఒక 2 kilometers దూరంలో టెంపుల్ ఉందంట. చలో వెళ్ళేసి విజిట్ అయితే చేద్దాం. టైం వచ్చేసి దాదాపు ఒక 8 o'clock అవుతుంది. పొద్దుట వర్షం కొట్టింది, నైట్ ఎర్లీ మార్నింగ్ మళ్ళీ తగ్గిపోయింది. సో ఇప్పుడు మనం ఉన్న ఏరియా వచ్చేసి మొత్తం అంతా నైట్ లైఫ్ అవి ఇవి జరుగుతూ ఉంటాయి. ఇది రాత్రి 4 o'clock 3 o'clock వరకు కూడా పబ్స్ అదేంటి రన్నింగ్లోనే ఉంటాయి అన్నమాట. మసాజ్ సెంటర్లు అవి ఇవి. నేను రోజు నైట్ లైఫ్ వీడియో చేద్దాం అనుకుంటున్నా, వచ్చేసరికి పడుకుంటున్నా. సో ఈ రోజైనా నైట్ లైఫ్ చేద్దాం. సో దానికంటే ముందు హిందూ టెంపుల్ విజిట్ చేద్దాం. అండ్ ఇంకో విషయం ఏంటంటే మీరు నా వీడియోస్ని కొంచెం లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఈ యూట్యూబ్లో ఎక్కువ మంది చూపించాలంటే హైప్ అని ఒక ఆప్షన్ వచ్చింది, దాన్ని ప్రెస్ చేయండి. ఓకేనా? హైప్ ఇవ్వండి నా వీడియోకి. ఇండియా, యూ లైక్ ఇండియా? ఓకే. another 4-5 days. No, thank you so much. Bye. Bye. Now where you go? I'm going to Hindu temple. Where? Temple. It's Hey, Rob, I show you. Very nice. no problem. Thank you. Thank you. thank you. సో ఈ తాత బైక్ నడుపుతాడు అనుకుంటా, నీకు డ్రాప్ చేస్తా అది ఇది అని చెప్పేసి చెప్తున్నాడు. సో ఇండియన్స్ అంటే బాగా ఇష్టం అంట. ఇక్కడ మాత్రం నేను రేసిజం అయితే చూడలేదు. అందరు చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు పీపుల్. ఇగో ఇవన్నీ పబ్సే ఫ్రెండ్స్. మొత్తం ఇగో నైట్ 3 గంటల 2 గంటల వరకు ఇక్కడ చాలా బిజీ ఉంటుంది. ఇప్పుడే ఓపెన్ అదేంటి క్లోజింగ్ టైము. యాక్చువల్గా మార్నింగ్ మొత్తం క్లీన్ చేస్తారు అనమాట ఇవన్నీ. ఇది వచ్చేసి ఇండియాలో అమెజాన్ ఉంటుంది కదా, ఇక్కడ షాపీ అండ్ ఎక్స్ప్రెస్ అని చెప్పేసి ఇవి బాగా అదేంటి పాపులర్ అనమాట ఈ వియత్నాంలో. సో మనం ఫ్లిప్కార్ట్ ఇంకా అమెజాన్ వాడతాం కదా, ఇక్కడ వీళ్ళు ఇది వాడతారు. మనకి ఈ రెస్టారెంట్లో బయట మెనూ కార్డ్ పెట్టేస్తారు, ఎందుకంటే బయట నుంచే చూసుకొని ఐటమ్స్ అన్ని సెలెక్ట్ చేసుకొని లోపలికి వెళ్ళి తినొచ్చు. సో అది టాటూ సెంటర్స్ కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్, కాకపోతే ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. మనం ఏం చేద్దామంటే ఒక టాటూ కూడా వేయించుకుందాం, కాకపోతే ఇక్కడ కాదు కంబోడియాలో వేయించుకుందాం. ఇక్కడ మసాజ్ సెంటర్లు కూడా ఉన్నాయి. ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కదా, ఇవి ఏం పండ్లు, పెద్ద సంత్రకాయలు ఇవి. సో నేను ఇప్పుడే చూస్తున్నా, ఎక్కడ అంటే బంగ్లాదేశ్లో చూసినా, మళ్ళీ తర్వాత ఇక్కడనే చూస్తున్నా. ఇంత ఉన్నాయి సంత్రాలు, దీన్నేమో అంటారు. అక్కడ చిన్న సంత్రాలు ఉన్నాయి, ఒక్కడ పొప్పాయ. సో ఇక్కడ ఫ్రూట్స్ కూడా కొంచెం యూనిక్గా ఉంటాయి. మనకి డ్రాగన్ ఫ్రూట్ ఇంకా ప్యాషన్ ఫ్రూట్ ఇలాంటి జ్యూస్లు అయితే దొరుకుతాయి మనకి ఇక్కడ. బైక్ రెంటల్స్ కూడా తీసుకోవచ్చు. బైక్స్ నేను బైక్ రెంటల్ తీసుకోలేదు, ఎందుకంటే ఇక్కడనే ఉన్నాయి తిరగాల్సిన ప్లేసెస్ అన్నీ. అందుకే గ్రాబ్ బుక్ చేసుకొని ట్రావెల్ చేస్తున్నా. సో ఇది ఒక రెస్టారెంట్. అంతకుముందు నేను అటు సైడ్ హాస్టల్ తీసుకున్నా. సో అక్కడ వైబ్ నచ్చలేదని చెప్పేసి వేరే హాస్టల్ తీసుకున్నా. యాక్చువల్గా వైబ్ ఎందుకు నచ్చలేదు హాస్టల్లో, ఇంకా 2 days పే చేసినా కానీ నాకు అక్కడ నచ్చక నేను వచ్చేసిన. ఎందుకు నచ్చలేదంటే హాస్టల్లో ఇక కొంతమంది ఇండియన్స్ వచ్చిర్రు అనమాట. నేను అంటే 2 days బ్యాక్ జరిగింది ఈ విషయం, షేర్ చేద్దాం అనుకున్నా, షేర్ చేయలేదు. 2 days బ్యాక్ అక్కడ ఓపెన్ ప్లేస్ ఉంటుంది కదా మనకి, రెస్టారెంట్ ఉంటుంది హాస్టల్లో. సో కూర్చొని నేను వీడియో ఎడిట్ చేసుకుంటున్నా. ఒక 2 ఇండియన్స్ వచ్చిర్రు, ఏ ప్లేస్ అని నేను చెప్పను. సో వచ్చిర్రు, ఒక అమ్మాయి రష్యన్ అమ్మాయి అనుకుంటా, వర్క్ చేసుకుంటా ఉంది. అంటే ల్యాప్టాప్లో అమ్మాయి ఏదో వర్క్ చేసుకుంటా ఉంది. వీళ్ళు వచ్చిర్రు. అయితే నన్ను ఏమనుకున్నారంటే అదేంటి నేను ఇండియన్ అనుకొని వాళ్ళు గెస్ చేయలేదు. సో నేను కూర్చొని చూస్తున్నా, వాళ్ళని అబ్జర్వ్ చేస్తున్నా. వచ్చిర్రు, హిందీలో మాట్లాడుతున్నారు అనమాట. ఏమని అంటే
అమ్మాయి రష్యన్ కావచ్చు, నైట్ ఫ్రీ ఉంటుందేమో, వస్తుందేమో అడుగుదామారా అని చెప్పేసి ఒక పర్సన్ ఇంకో పర్సన్ తోటి అంటున్నాడు అనమాట. సో వీళ్ళ టాక్స్ అమ్మాయికి అర్థమైనట్టున్నాయి. అమ్మాయి లేచి ఓ ల్యాప్టాప్ క్లోజ్ చేసేసుకొని కొంచెం ఇంకో టేబుల్ ఉంది అక్కడికి వెళ్ళేసి కూర్చుంది. వీళ్ళు కాఫీ ఆర్డర్ ఇచ్చిండ్రు కెఫెటేరియాలో. ఆ అమ్మాయినే చూసుకుంటా ఇట్లా అదేంటి కొంచెం చీప్గా మాట్లాడుకుంటున్నారు అనమాట. నైట్ ఫ్రీ ఉంటుందేమో, పిలుద్దామా, మనం నలుగురం ఉన్నాం కదా, అది ఇది అని చెప్పేసి హిందీలో మాట్లాడుకుంటున్నారు. సో అమ్మాయి ఇంకో 15 మినిట్స్ ఉండి అమ్మాయి తినాల్సిన ఐటెం కూడా వదిలిపెట్టేసి వెళ్ళిపోయింది. ఏ కంట్రీ అయినా అమ్మాయే కదా, సో బాగా హర్ట్ అయినట్టున్నది. తర్వాత నన్ను చూసారనమాట. చూసిన తర్వాత నేను ఇండియన్ అని తెలిసింది. నేను ఇక వాళ్ళను ఏమన్నా అంటే, బ్రో మీరు ఏమన్నారో అమ్మాయికి అర్థమైపోయింది, కంట్రీ ఏదైనా కూడా మీరు మాట్లాడే మాటలు అర్థమవుతాయి, సో అమ్మాయిలకి మీరు ఏంటి అని చెప్పేసి అడిగిన తర్వాత ఇక నన్ను ఒక విచిత్రంగా చూడడం స్టార్ట్ చేసారు. అందుకని చెప్పేసి ఆ హాస్టల్ నచ్చలేదు. ఇంకో 2 days మనీ పే చేసిన. ఇక అప్పటికప్పుడే ఎందుకు ఎంత నెగిటివ్ వైబ్ ఉందని చెప్పేసి నేను వేరే హాస్టల్కి షిఫ్ట్ అయిపోయినా 8 o'clockకి మొన్న. నేను ఏం చెప్తానంటే, మన ఇండియన్స్ వచ్చినా కూడా మీరు ఏం చేస్తారంటే ఎంజాయ్ చేయడానికే వచ్చారు కదా, సో ఎంజాయ్ చేయండి మంచిగా. కాకపోతే ఇట్లాంటి చీప్ చిల్లర పనులు చేసారు అనుకోండి, అంటే కంట్రీ పరువు పోతుంది అనవసరంగా. సో అందుకని చెప్పేసి ఇండియన్స్ అంటే కొంచెం ఇట్లాంటి పనులు, ఇంకా ఇల్లీగల్గా వెళ్ళేసి పనులు చేసుకోవడం, అట్లాంటి ఏమంటారు ఈ బ్రోకర్ వాళ్ళని నమ్మేసి జాబ్స్ కోసం అని వచ్చేసి ఇబ్బంది పడుతూ ఉంటారు. సో వీటన్నిటి వల్ల కొంచెం బ్యాడ్ నేమ్ వస్తుంది. ఎంజాయ్ చేయడానికి వచ్చినప్పుడు మంచిగా పైసలు ఖర్చు పెట్టండి, ఎంజాయ్ చేయండి, వెళ్ళండి. బట్ ఇట్లా కంట్రీ పరువు మాత్రం తీయకండి, ఓకేనా? ఎవరైనా నా వీడియో చూస్తే మాత్రం కొంచెం కన్సిడర్ చేసుకోండి ఈ విషయాన్ని. సో ఇప్పుడు మనం ఏం చేద్దామని అంటే, కరెన్సీ మొత్తం అయిపోయింది. $100 చేంజ్ చేసుకున్నా కదా ఫస్ట్ రోజు, అయిపోయినాయి మొత్తము. ఇప్పుడు వెళ్ళేసి కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకుందాం, ఓకేనా? నేను లాస్ట్ టైం చెప్పిన షాప్ ఇదే, ఇది గోల్డ్ షాపు. ఇక్కడ కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇదంతా గోల్డే, బాగా గోల్డ్ ఉంది చూడొచ్చు. ఇక్కడ మనం ఏం చేద్దామంటే కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకుందాం. హలో హాయ్, $100 చేంజ్ చేస్తున్నా ఫ్రెండ్స్. మనకి మొన్న చేంజ్ చేసుకున్నాం కదా 26 lakhs వచ్చింది, ఈ రోజు మాత్రం 27 lakhs వచ్చింది చిల్లర. ఈరోజు బాగా రేట్ వచ్చేసింది. సో జేబులో పెట్టేసుకుందాం. ఇక్కడ ఒక గ్రాబ్ పర్సన్ కలిసారనమాట. సో నన్ను ఇక్కడ డ్రాప్ చేస్తామని చెప్పారు. సో వెళ్తున్నా. నేనేం బుక్ చేయలేదు, ఏం చేయలేదు, వచ్చి అడిగితే ఎక్కేసిన. ఇక్కడ నుంచి 2 kilometers డిస్టెన్స్లో ఉన్నది, బట్ ఓకే పర్లేదు వెళ్దాం. పొద్దున్నే వర్షం పడేలా ఉంది. వాట్స్ యువర్ నేమ్? క్యూ అంట. యూఆర్ వియత్నాం? ఫ్రమ్ వియత్నాం? ఓకే. ఇక్కడ కొంతమంది చైనీస్ పీపుల్ ఉన్నారు అండ్ ఏమంటారు వియత్నామీస్, 80% వియత్నామీస్, చైనీస్, ఇంకా క్రిస్టియన్స్ కూడా ఉన్నారు, క్యాథలిక్స్. సో వెయిట్ దిస్ సైడ్. సో ఈ హెల్మెట్ ఎప్పుడు ఎందుకు పెట్టుకున్నారా అనిపిస్తుంది నాకు. తలకేమో చిన్న ఉంటుంది హెల్మెట్, తలకేమో చిన్న ఉంటుంది, వాళ్ళు వచ్చి ఇచ్చేస్తారు, మనం పెట్టుకోవాల్సి వస్తుంది. ఇదిగోండి లోకల్ వెజిటబుల్ మార్కెట్ అనమాట. రోడ్ల మీదనే మనకి చిన్న మార్కెట్స్ ఉంటాయి కదా, షాప్లలో కాకుండా రోడ్ల మీద కూడా ఉన్నాయి. ఇదిగోండి బ్యాంకులు అవి ఇవి అన్నీ. వర్షం పడేలా ఉంది. ఇక్కడ చాలా మట్టుకు బైక్స్ ఉన్నాయి. అంటే ఒక పర్సన్ ఖచ్చితంగా బైక్ అయితే మెయింటైన్ చేస్తున్నాడు, 2 బైక్స్ అట్లా. సో మోస్ట్ పాపులేటెడ్ ఏరియా కదా, కానీ ఇంత కూడా హారన్ సౌండ్ అయితే వినిపించట్లేదు, ఎక్సెప్ట్ అంబులెన్స్ సౌండ్. హారన్స్ పీపీ అనుకుంటా ఏం సౌండ్లు అయితే నాకు వినిపించట్లేదు. బట్ నీట్గా ఎవరి కాళ్ళు సపరేట్గా వెళ్ళిపోతున్నారు. ఇంత ట్రాఫిక్ ఉంది కానీ సౌండ్ పొల్యూషన్ మాత్రం లేదు ఇక్కడ. సైడ్ మాత్రం 2 వీలర్స్కి ఎవరి కాళ్ళు వెళ్ళిపోతారు, మధ్యలో మాత్రం 4 వీలర్స్కి వెళ్ళడానికి, ఇటు సైడ్ మాత్రం ఏంటి బైక్స్కి. సో అది ఇదొక క్లాక్ టవర్ లా ఉన్నది మనకి.
సో అడ్వర్టైజ్మెంట్ని చాలా మంచిగా వాడుతున్నారు, డిజిటల్ అడ్వర్టైజ్మెంట్ని ఇక్కడ. సో మనం అక్కడ మొన్న చూసినాం కదా, అదే హైయెస్ట్ బిల్డింగ్ అనమాట. సో మళ్ళీ మనం ఎక్కడికి వచ్చినామంటే పోస్ట్ ఆఫీస్ దగ్గరకు వచ్చేసినాం. నేను ఎటు గోల్ తిరిగినా ఈ పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వస్తున్నా, నాకేందో అర్థం కావట్లేదు. ఈ పోస్ట్ ఆఫీస్ మాత్రం నన్ను వదిలిపెట్టట్లేదు. ఇక్కడనే ఒక మార్కెట్ ఉంది, లోకల్ మార్కెట్, చాలా మటుకు షాపింగ్ చేసుకోవడానికి. మనము అటు టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి విజిట్ చేద్దాం. గైస్ మొత్తానికైతే మరియమ్మన్ టెంపుల్ దగ్గరికి వచ్చేసిన. ఇదే హోచిమన్ సిటీలోనే చాలా పెద్ద హిందూ టెంపుల్. బయట నుంచి ఇదిగో ఇలా ఉన్నది, మొత్తం ద్రవిడియన్ ఆర్కిటెక్చర్ తోటి. బయట మంచిగా అరిటాకులు అలాంటివి పెట్టేసి మంచిగా ఉన్నది. ఏమో పూజ జరిగినట్టున్నది. ఈ రోజు బుధవారము. సో రోడ్ క్రాస్ చేసి అయితే వెళ్దాము. మనకి ఇందాక గ్రాబ్ అన్న లిఫ్ట్ ఇచ్చాడు అనమాట, డబ్బులు తీసుకోమన్నా తీసుకోలేదు. సో ఎనీవే మనం లోపలికి వెళ్ళిపోదాం. ఇటు చుట్టుపక్కల ఏమున్నాయంటే ఈ కోకోనట్ అంటే కొబ్బరి బోండాలు ఉన్నాయి. మరి కొబ్బరి కాయలు కొడతారా కొబ్బరి బోండాలు కొడతారా తెలియదు. సో ఇక్కడ అగరబత్తీలు, ఇంకా మరమరాలు, ఇంకేంటి ఆయిల్, ఇట్లా చిన్న ఒక 2-3 షాప్సే ఉన్నాయి. వీళ్ళు ఎలా పూజిస్తారని తెలియదు. రైస్ ఉన్నాయి, కొబ్బరికాయలు ఉన్నాయి. మనకి ఎండు కొబ్బరి ఉంటుంది కదా, కొబ్బరి కాయ కొడతాం కదా, వీళ్ళు కొబ్బరి బోండాలు ఉన్నాయి. సో చూడొచ్చు, ఇటు సైడ్ నుంచి అందరు లేడీసే ఉన్నారు, వియత్నామీస్ అనుకుంటా. సో టెంపుల్ లోపల అలో చేస్తారా కెమెరా తెలియదు, బట్ అడిగి మనము వీడియో అయితే షూట్ చేద్దాం. చెప్పులు ఇటు సైడ్ ఇప్పేద్దాం మనం. సో గైస్ మనము టెంపుల్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. ఇటు సైడు మరియమ్మన్ టెంపుల్ అంటే దుర్గామాత ఇంకో అవతారం అనుకుంటా. సో ఇదిగోండి, ఇక్కడ మామూలుగా కొబ్బరికాయలు కొట్టట్లేదు, కొబ్బరికాయలు ఇట్లా పెడుతున్నారు అనమాట ప్రసాదంగా. లోపల అమ్మవారికి మంచిగా పళ్ళతోటి ప్రసాదంగా పెట్టేసి ఉన్నది. రెడ్ కలర్ శారీ అలంకరించున్నది. ఇటు సైడ్ చూడొచ్చు పూలు ఉన్నాయి. ఇటు సైడ్ ఒక చిన్న ధ్వజస్తంభం లాగా ఉన్నది, మరి అది లింగమా ఏంటి తెలియట్లేదు. చిన్న ధ్వజస్తంభం, లింగం కాదు. సో ఇటు మనకి పూజారి ఉన్నారు. ఇది గైస్ ఇటు సైడు మనకి వెంకటేశ్వర స్వామి ఉన్నారు, ఫోటో ఇలా పెట్టేసి ఉంది. ఇటు సైడ్ ఒక హుండీ ఉన్నది. ఇటు సైడ్ పండ్లు అవన్నీ, చాక్లెట్లు, లాలీపాప్స్ ఉన్నాయి. లాలీపాప్స్ ప్రసాదంగా పెడతారేమో ఇక్కడ తెలియదు. ఇక్కడ పండ్లు అవన్నీ ఉన్నాయి. ఇటు సైడు ఇటు సైడు రైస్ అదంతా. ఇక్కడ వచ్చిన వాళ్ళకి దేవుళ్ళ గురించి తెలియాలని చెప్పేసి దేవుళ్ళ పటాలు వేసి దాని కింద పేర్లు రాశారు, శివ, మురుగా, బ్రహ్మ, ఈ గణేష అని చెప్పేసి. ఇటు సైడ్ ఎవరెవరైతే ఫారినర్స్ వచ్చారో వాళ్ళందరూ ఫోటోలు దిగారు. బట్ బాగుంది టెంపుల్ మాత్రం, ప్లెజెంట్ ఉన్నది. టెంపుల్స్ ఎక్కడైనా ప్లెజెంట్గానే ఉంటాయి కదా. సో ఇక్కడ సరస్వతి మాతన లేదు శూలం ఉన్నది, దుర్గామాతనే అనుకుంటా. ఇటు సైడ్ ఒక కాన్ఫరెన్స్ హాల్ ఉన్నది, ఏమైనా మీటింగ్స్ జరగడానికి. కెమెరాస్ అవి ఉన్నాయి ఎప్పటికి అబ్జర్వ్ చేయడానికి. ఇటు సైడ్ కొన్ని బుక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, ఇదిగోండి. మొత్తం అమ్మవారివి అవతారాలు ఉన్నాయి కదా, అవతారాలను ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా ఆండాల అవతారం అంటే ఇది తమిళ్ టెంపుల్ కదా ఫ్రెండ్స్, తమిళ్ పేర్లు అనేటివి ఉన్నాయి. మహావిష్ణు, ఇక్కడ మీనాక్షి అమ్మవారు, ఇందిరా, దుర్గా అమ్మవారు, ఇట్లా అన్ని అవతారాలకు సంబంధించినవి పెట్టేశారు. టెంపుల్ మనకి తమిళ్ వాళ్ళు కట్టినట్లున్నారు ఇది, అందుకని చెప్పేసి తమిళ్ పేర్లే ఉన్నాయి. బ్రహ్మన్, ఈ మీనాక్షి అంటే CHI మీనాక్షి అమ్మన్ అని అట్లా ఉన్నాయి. సో బట్ చాలా ఓల్డెస్ట్ టెంపుల్ అనమాట, మంచిగా ఉంది. సిటీ నుంచి ఒక 1 కిలోమీటర్ కాబట్టి వచ్చి దర్శనం చేసుకోండి. నేను వెళ్ళి దర్శనం చేసుకుంటా, ఓకేనా. ఇక్కడ లోపలికే చెప్పులు తీసుకొని వచ్చిర్రు, అదేందో మరి నాకు అర్థం కావట్లేదు. సో అది దర్శనం అయితే అయిపోయింది. యాక్చువల్గా ఇక్కడ కొబ్బరికాయలు కొట్టట్లేదు, కొబ్బరి బోండాలు ప్రసాదం లెక్క పెడుతున్నారు. సో అది కొంచెం విచిత్రంగా. చాలా టెంపుల్స్లో కొన్ని టెంపుల్స్లో అమ్మవారికి ఏం చేస్తారంటే మటన్,
చికెన్, మటన్ అట్లా బలిస్తారు. కొన్ని టెంపుల్స్లలో ఒక టెంపుల్ ఉంటుంది మనకి నార్త్ సైడ్, అక్కడ నూడిల్స్ పెడతారు, కొన్ని దగ్గర మందు పెడతారు అండ్ లిక్కరు. సో అట్లా డిఫరెంట్గా. బట్ ఈ టెంపుల్లో మాత్రం కొబ్బరికాయల్ని అట్లా కొట్టడం కాదు, జస్ట్ అక్కడ పెడుతున్నారు అంతే. పూలు అవి ఇవి తోటి కొన్ని రైస్ కూడా పెడుతున్నారు. మరి ఎందుకో మరి నాకు తెలియదు. ప్రసాదంగానే పండ్లు మాత్రం మేజర్గా పెడుతున్నారు. మనము పండ్లు ఇంకా నైవేద్యము ఇట్లా స్వీట్స్ అవి ఇవి అన్నీ తయారు చేస్తాం కదా, తయారు చేసి పెడతాం కదా. ఇక్కడ మాత్రం అట్లనే వేరే దగ్గర స్వీట్స్ పెడతారు. లాలీపాప్స్ ఉన్నాయి ఇక్కడ లోపల, ప్రసాదంగా లాలీపాప్స్ కూడా పెడుతున్నారు. సో అది గైస్, ఇక్కడ నుంచి మనం ఏం చేద్దామనంటే మనం తిందాము. యాక్చువల్గా నాకు ఆకలిస్తుంది. ఇక్కడ ఒక స్టాల్ ఉందని పరిగెట్టుకుంటూ వచ్చిన, కాకపోతే ఇది పోర్క్ తోటి ఇక్కడ శాండ్విచ్లు తయారు చేస్తున్నారు. సో కొంచెం కీరాలు అవి వేసేసి, సో నాకొద్దు. అండ్ ఇక్కడ కొన్ని ఏమంటారు పోర్క్కి సంబంధించిన ఇవి మోమోలు లాంటివి, పెద్ద మోమోలు. ఏడో స్టోర్ ఉన్నది, వెజిటేబుల్స్ అవి ఇవన్నీ, సూపర్ మార్కెట్ ఉన్నది. ఇక్కడ వచ్చేసి మటన్ షాప్, పోర్క్ షాప్ ఉంది. ఆ పోర్క్ షాప్ మీట్ షాప్ అనమాట. మీట్ షాప్ ముందరనే ఏందంటే ఇక్కడ మీట్ షాప్ లో మీట్ని కట్ చేసుకొని ఇక్కడ వాటర్ లో ఏం చేస్తారంటే వాటర్ లో ముంచి తీసి అండ్ కొన్ని ఇంగ్రీడియంట్స్ కలిపి ఇచ్చేస్తారు. సో ఇట్లా తింటారు అనమాట, సూపీ నూడిల్స్ లాగా. నేను ఆఫ్రికాలో చూసిన అట్లాంటివి షాపులో. ఇంకా రెస్టారెంట్స్ ఉంటాయి కదా, రెస్టారెంట్స్ బయటనే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక మటన్ షాప్, ఒక బీఫ్ మీట్ ఉంటుంది కదా, ఆ మీట్ని బయట వేలాడదీస్తారు. గతం మనం ఆర్డర్ చెప్పిన వెంటనే ఇట్లా మటన్ కట్ చేసేసి బీఫ్ కట్ చేసేసి మనకి ఇస్తే మనము వాళ్ళు వంట చేసి తీసుకొని వచ్చి ఇస్తారనమాట. ఇంకోటి ఏంటంటే మామూలుగా బార్లు ఉంటాయి కదా, బార్ల ముందర కూడా ఒక అదే షాప్ ఉంటుంది, మీట్ షాపు. ఆర్డర్ చేసిన తర్వాత వీళ్ళు బియర్లు అవి ఆర్డర్ చేసుకున్న తర్వాత స్టఫ్గా ఈ పచ్చి మాంసం తింటారు అనమాట ఇథియోపియాలో. సో అది చాలా ప్లేస్లలో హాఫ్ కుక్కుడు అట్లా తింటారు. మన ఇండియాలో మాత్రమే మంచిగా మసాలాలు వేసుకొని తింటాం మనం. అది గైస్, ఇటు సైడ్ ఒక రెస్టారెంట్స్ ఉన్నాయి. ఏదో ఒకటి అయితే కడుపులో పడేయాలి. టైం కళ్ళు తిరుగుతున్నాయి నాకు అసలు. ఈ హ్యూమిడిటీకి మామూలుగా ఎండ కొట్టినా పర్లేదు కానీ అంత హ్యూమిడ్గా ఉన్నది, అందుకని చెప్పేసి అంత ఆగమాగం అవుతుంది. మనం ఎక్కడికి వెళ్తున్నామంటే హోచిమన్ సిటీలోనే చాలా బిజియెస్ట్ షాపింగ్ ఏరియాకి వెళ్తున్నా. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తా. బంజియా వియత్నాంకి వస్తే షాపింగ్ చేస్తారు కదా చాలా మంది. సో షాపింగ్ చేయడానికని ఇది బెస్ట్ ప్లేస్ అనమాట. ఇప్పుడు నేను వచ్చిన ఏరియా మీకు నా పేరు మర్చిపోయినా, మెన్షన్ చేస్తా. ఇదే పెద్ద మార్కెట్, మీకు వచ్చేటప్పుడు బైక్ మీద చూపెట్టిన కదా అదే. సో ఈ నుంచే స్టార్ట్ అయింది, ఓకేనా గైస్. ఇక్కడ ఒక చిన్న షాప్ ఉంది. జ్యూస్ హౌ మచ్? 40. వన్ జ్యూస్ 30. ఓకే. అండ్ డోంట్ యాడ్ షుగర్, నో షుగర్, స్మాల్ ఐస్, లిటిల్ బిట్ ఐస్. ఓకే. వాట్స్ యువర్ నేమ్? గిల్. గిల్. ఇల్. ఓకే, పళ్ళు ఇట్లా అది ఇల్ అనాలట. సో ఇది ప్యాషన్ ఫ్రూట్ ఫ్రెండ్స్, ప్యాషన్ ఫ్రూట్ జ్యూస్ వచ్చేసి అది అక్కడ ఉంది చూసారా, అలా ఉంటుంది జ్యూసు. ఇక్కడ అన్న తెలివిగా అన్ని జ్యూసులు పెట్టింది కానీ దీని ప్రైస్ అయితే పెట్టలేదు. సో చూద్దాం. మన ఆరెంజ్ జ్యూస్ అయితే వచ్చేసింది. ఆరెంజ్ బత్తాయో ఏదో అని. సో నేను ఐస్ వెయ్యకరా బాబు అని చెప్పినా కూడా వేసేసిండు, ఏం చేయలేము ఇక. మొన్న ఆరెంజ్ జ్యూస్ ఆర్డర్ చేసిన, మొన్న లాస్ట్ 2 days బ్యాక్ తాగిన అది ఆరెంజ్ జ్యూస్. అది బాగానే ఉన్నది, కాకపోతే ఇది మాత్రం ఫుల్గా ఉన్నది, ఎందుకో తెలియదు. సో అది చిన్న కుక్క పిల్లలు ఉన్నాయి. ఇక్కడ స్ట్రీట్ డాగ్స్ ఉంటాయి కదా, అవి కరుస్తాయంట. సో మనం ప్యాంపర్ చేయడానికి ట్రై చేస్తే అవి కరుస్తాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ కుక్కలతోటి. మార్కెట్ దగ్గరకు వచ్చేసిన, మార్కెట్ ముందర ఇక్కడ గోల్డ్ షాప్ ఉన్నది. బస్తు జనాలు ఉన్నారు. అటు సైడ్ కూడా ఒక గోల్డ్ షాప్ ఉన్నది. మరి ఇంతమంది జనాలు ఎందుకున్నారో అర్థం కావట్లేదు. సో నాకు తెలిసి ఏమన్నా ఆఫర్ పెట్టచ్చు, కాకపోతే అది గోల్డ్ షాప్ చిన్ననే ఉన్నది, మొత్తం అంతా గ్రిల్స్ వేసి ఉన్నది, మేబీ తెలీదు. సో ఇటు సైడ్ నేను చెప్పాను కదా ఇదే మార్కెట్. ఎవరన్నా షాపింగ్ చేయడానికి వస్తే మాత్రం ఇది చాలా మంచి ప్లేస్.
సో వెళ్ళేసి లోపలికి వెళ్ళి చూద్దాం అసలు ఏమేమి ఉన్నాయని చెప్పేసి. లా అమ్మాయిలకు సంబంధించిన డ్రెస్సులు ఉన్నాయి, జ్యువెలరీ ఉన్నది. ఫస్ట్ ఇటు సైడ్ వెళ్దాం. మంచి మంచి వాచెస్ ఉన్నాయి. ఇవి నాకు తెలిసి మ్యాక్సిమము ఇక్కడ చైనా ప్రోడక్ట్సే వస్తాయి ఫ్రెండ్స్. చైనాకి నుంచి ఇక్కడ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ ఈ చిన్న చిన్న వస్తువులు, ఈ చెప్పులు, బూట్లు ఇవన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ చైనాలోనే జరుగుతాయి. అక్కడ నుంచి ఇక్కడికి ఇంపోర్ట్ చేస్తారు. సో అక్కడ చూడొచ్చు బుద్ధుడి స్టాచ్యూలు చిన్న చిన్నవి. ఏం కొందాం అబ్బా, ఏం కొందామన్నా లగేజ్ అంతా మోసుకుపోవాల్సి వస్తుంది. చిన్న చిన్న ఐటమ్స్ ఏమన్నా కొనుక్కోవాలి, హ్యాండ్ బ్యాగ్ లాంటివి. సో అది బ్రాండెడ్ షూస్ ఉన్నాయి. ఇక్కడ క్రాక్స్ ఉన్నాయి కదా 3000, కాకపోతే మన ఇండియాలో 3000, ఇక్కడ మాత్రం చాలా తక్కువ ఉన్నాయి, 1000 రూపీస్కే. ఇటు సైడ్ సో చూడొచ్చు అన్ని హ్యాండ్ బ్యాగులు, హ్యాండ్ క్రాఫ్ట్స్ భలే ఉన్నాయి. ఎవరైనా ఈ బాదం పప్పులు, పిస్తా పప్పులు, ఈ పప్పులు తీసుకునేది ఉంటే ఇక్కడికి వచ్చి తీసుకోండి. రేట్లు కూడా చాలా తక్కువనే ఉన్నాయి. ఇక్కడ మొత్తము ఒక్క ఐటమ్ బాగాలేదని ఏం లేదు, అన్ని బాగున్నాయి. యాక్చువల్గా ఇక్కడ అమ్మాయిలు నేను కొంచెం షాపింగ్కి తక్కువ అయిపోయింది. నేను ఒకప్పుడు షాపింగ్ అయితే ఘోరంగా చేసేదాన్ని, ఇప్పుడు చాలా మట్టుకు తక్కువ అయిపోయింది. ఎవరైనా అమ్మాయిలు వస్తే మాత్రం మంచిగా ఒక 10,000 అమౌంట్ పెట్టుకొని ఇక్కడ మొత్తం వచ్చి షాపింగ్ చేసుకోండి. ఇక ఆగరు అనమాట అమ్మాయిలు ఈ షాపింగ్ చూస్తే. హలో, ఈ ప్లేస్ చూస్తే ఆగరు, అన్నీ కొనాలనిపిస్తుంది. అట్లున్నాయి. నాకే ఎంత తక్కువ షాపింగ్ చేసే నాకే కొనాలనిపిస్తుంది. బట్ భలే ఉన్నాయి. ఇక్కడ షూస్ ఉన్నాయి, అన్నీ మొత్తము పర్సులు ఉన్నాయి, లెదర్ పర్సులు ఉన్నాయి ఫ్రెండ్స్. క్రొకడైల్ స్కిన్ ఉంటుంది కదా, ఆ స్కిన్ తోటి తయారు చేసిన ఏమంటారు లెదర్ పర్సులు ఉన్నాయి. సో ఇవన్నీ ఫస్ట్ కాపీస్ అన్నమాట. మొత్తం అన్నిటికీ ఫస్ట్ కాపీస్ ఇక్కడ దొరుకుతున్నాయి. క్యాప్స్ ఉన్నాయి అన్నీ. అంటే క్వాలిటీ పరంగా చూస్తే చైనా ప్రోడక్ట్సే కానీ క్వాలిటీ పరంగా చూస్తే సేమ్ ఒరిజినల్ క్వాలిటీ లాగానే ఉన్నాయి. అంత పెద్ద తేడా ఏం లేదు, మంచిగానే ఉన్నాయి. ఇక్కడ వాచెస్ ఉన్నాయి. మా అన్నకి లాస్ట్ టైం చైనా నుంచి ఒక వాచ్ కొన్నా, ఈసారి ఒకటి కొనాలి, ఏదన్నా ఒకటి మంచి వాచ్. సో చూద్దాం. సో ఇక్కడ రోలెక్స్ వాచెస్ కూడా ఉన్నాయి. సో బాగున్నాయి ఇక్కడ వాచెస్ అన్ని. యూ హ్యావ్ ఎ బ్లాక్ కలర్ ఇన్ దిస్ black band change. Okay, how much it is? This one 60 lakh. 60 lakh. Yeah. Automatic. ఇక్కడ 6 lakhs. 60 lakh. ఓకే, 60 lakh అంటే మనకి ఇండియన్ కరెన్సీలో 20,000 అనమాట. ఇక్కడ ప్రాడా, గుచ్చి ఇవన్నీ ఫస్ట్ కాపీలు ఉన్నాయి. బ్యాగ్లు చూడొచ్చు. అరే టీ షర్ట్స్, వెరైటీ స్పోర్ట్స్ టీ షర్ట్స్ ఉన్నాయి. ఇక్కడ వియత్నాం మ్యాప్స్ ఉన్న టీ షర్ట్స్ కూడా ఉన్నాయి. సో అది ట్రెక్కింగ్ ప్యాంట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఎవరన్నా ట్రెక్కింగ్ చేయాలనుకుంటే ఇగో ఇక్కడ మంచి ట్రెక్కింగ్ ప్యాంట్స్ దొరుకుతున్నాయి. నార్త్ ఫేస్ అంట, ఇది కూడా ఫస్ట్ కాపీయే. ఇది ట్రావెలింగ్కి చేసే వాళ్ళకి కంపెనీ తెలుస్తుంది. యూ హ్యావ్ ఎ వైట్ కలర్? నో. ఓకే. అంటే కొన్ని మాల్స్లోకి వెళ్ళినాం అనుకోండి, మనకు తెలిసిపోతుంది, అదంతా క్వాలిటీగా అనిపించదు. బట్ ఇక్కడ మాత్రం క్వాలిటీగానే ఉన్నాయి అన్ని ప్రోడక్ట్స్. మాత్రం అంతా వర్తే. కొంచెం ఎక్కువ రేట్లే ఉన్నాయి కానీ పెట్టొచ్చు వీటికి అంత డబ్బులు. ఒక్కొక్క ప్లేస్లలో, ఒక్కొక్క కంట్రీలలో అవి వస్తువులు అంత క్వాలిటీ ఉండవు కానీ టూరిస్ట్ ప్లేసులు కాబట్టి హైగా చెప్తా ఉంటారు. బట్ ఇక్కడ క్వాలిటీ ఉంది అండ్ ఎట్ ది సేమ్ టైమ్ ఏమంటారు ప్రైస్ కూడా దానికి తగ్గట్టే ఉన్నది. ఇప్పుడు నేను క్రాక్స్ చూసిన కదా, అది ఇండియాలో 3000, ఇక్కడ 1000 రూపీసే అంట. సో 1000 రూపీసే అంట, పెట్టొచ్చు. మరి క్వాలిటీ కూడా అంతే ఉన్నది. మార్కెట్లో మనకి రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి. సో చైనీస్ రెస్టారెంట్స్ ఇవన్నీ. ఇటు నుంచి జ్యూస్ సెంటర్లు, ఇంకేంటి ఇవన్నీ ఇంకా చాలా ఉన్నాయి రెస్టారెంట్లు. షాపింగ్ చేసిన వాళ్ళు మంచి ఇక్కడ వచ్చేసి తినేసి మళ్ళీ ఎనర్జీ తెచ్చుకొని మళ్ళీ షాపింగ్ చేయొచ్చు.
అట్లున్నాయి అన్నమాట. మొత్తం సీ ఫుడ్ ఉన్నది, పోర్క్ ఉంది, జ్యూసెస్ ఉన్నాయి. అండ్ ఇవేంటి లైవ్ ఫుడ్ కోర్ట్ అనమాట. ఇది మనకి చెప్పిన వెంటనే ఆర్డర్ చేస్తే అప్పుడప్పుడే. ఇక్కడ బియర్లు కూడా ఉన్నాయి. మనం సారీ నో ఐఎమ్ ఓకే. ఇప్పుడే తాగినాం కదా జ్యూస్, లేకపోతే తాగేవాళ్ళం. ఇక్కడ ఒక రకమైన జ్యూసెస్ అమ్ముతున్నారు ఫ్రెండ్స్. సో ఇది ఎంత ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి, ఇవన్నీ రకరకాల ఫుడ్ స్టాల్స్. మార్కెట్ బయట కూడా ఇదిగో ఇలా ఉన్నాయి చిన్న బ్యాగ్స్, ఏమంటారు సూట్ కేసులు, అవి ఇవి అన్నీ. అండ్ బొమ్మల షాప్స్ అయితే బాగున్నాయి ఫ్రెండ్స్, ఎందుకో తెలియదు కానీ. ఇక్కడ ట్రైపాడ్స్ అవి ఉన్నాయి. ఇక్కడ ఏదో ఎలక్ట్రానిక్ మార్కెట్ ఉందంట, మనం అక్కడికి కూడా వెళ్ళేసి చూద్దాం. ఎలక్ట్రానిక్ మార్కెట్లో వీలైతే ట్రైపాడ్, ఇంకా హెడ్సెట్, ఇంకా పాడ్స్ అలాంటివి ఏమన్నా ఉంటే చూద్దాం. ఎలక్ట్రానిక్ మార్కెట్ ఇక్కడ కొంచెం దగ్గరలో ఉన్నది, బాగా ప్రైసెస్ తక్కువ అని విన్నా. వెళ్ళేసి చూద్దాము. ఇవన్నీ ప్రింటెడ్ టీ షర్ట్స్ ఫ్రెండ్స్, ప్రింటెడ్ టీ షర్ట్స్. ఇక సపోటా చూడండి ఎంత పెద్ద ఉన్నది రా బాబు. సపోటా, మామిడికాయలు ఇవన్నీ ఉన్నాయి. జ్యూసు, నీట్నెస్ మాత్రం చాలా మంచిగా మెయింటైన్ చేస్తున్నారు. రోడ్ల మీద అయితే చెత్త కనిపించలేదు. సో చిన్న కంట్రీ అయినా భలే మెయింటైన్ చేస్తున్నారు. మనం చూపించాను కదా ఈ మార్కెట్ మాత్రం చాలా బాగుంది. మీరు అయితే వచ్చి ఎక్స్ప్లోర్ చేయండి, మంచిగా వస్తువులన్నీ కొనండి. యూజువల్గా జోకులు వేస్తారు అనమాట, చైనా ప్రోడక్ట్స్ తొందర ఖరాబ్ అయితే అవి ఇవి అని చెప్పేసి. అట్లా కాదు, అంటే ప్రైస్ని బట్టే క్వాలిటీ ఉంటుంది, దాని బిల్ట్ క్వాలిటీ. మనము ఇండియాలో చాలా మట్టుకు ఇంపోర్ట్ చేసుకునే వస్తువులు వచ్చేసి ఎట్లా అంటే ఇళ్ళల్లో వస్తువులు, ఇంకా చిన్న చిన్నవి ఏమంటారు నార్మల్ వస్తువులే మనము తీసుకుంటాము, అంటే ఇంపోర్ట్ చేసుకుంటాము. అవి తొందరగా ఖరాబ్ అయిపోతాయి. అట్లా కాకుండా వీళ్ళు చైనా వాళ్ళు తయారు చేసే కొన్ని మొబైల్స్ కానీ కార్లు కానీ ఇంకా టీవీలు ఇట్లాంటివి మంచిగానే ఉంటాయి. బిల్డ్ క్వాలిటీ చాలా చాలా బాగుంటాయి. సో అందుకని చెప్పేసి చైనా అని జోకులు వేస్తారు. కాకపోతే ప్రైస్ని బట్టే బిల్డ్ క్వాలిటీ ఉంటుంది, దాన్ని అది ఉంటుంది. సో అది గైస్, ఇక్కడ మాత్రం అన్నీ ఒరిజినల్ పీసులు లానే ఉన్నాయి, అక్కడ ఎక్కడ కూడా కాపీలాగా ఏం కనిపిస్తలేవు. అది గైస్. అమ్మ ఆకలి అవుతుందిరా బాబు, ఆకలి అవుతుంది నాకు. ఈ వియత్నాంకి వచ్చిన తర్వాత ఏడవో పోర్కు అని సావ దొబ్బుతున్నారు నన్ను. అయితే నాకు చిరాకు వచ్చేస్తుంది అసలు. ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఒక దగ్గర ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళేసే తినాలి. నేను రోజు హాస్టల్ దగ్గర ఉన్న ఇండియన్ రెస్టారెంట్లో తింటున్నా, రోజు ఒక 700-800 అట్లనే అయిపోతున్నాయి. పొద్దుట ఏదో లైట్గా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా, 7-8 వరకు, 6-7 వరకు వెళ్ళేసి లంచ్ చేసేస్తున్నా. మిగిలింది అనుకో పార్సిల్ చేసుకొని వచ్చి హాస్టల్లో తింటున్నా. నేను రోజు ఇదే పని చేస్తున్నా ఫ్రెండ్స్. ఇక గైస్ నేను ఫ్యూయల్ స్టేషన్ దగ్గరకు వచ్చేసిన. ప్రైస్ అడుగుదాం ఎంత ఉందో ప్రైస్. హలో హౌ మచ్ ఫర్ పెట్రోల్? పెట్రోల్ 21. ఓకే. డీజిల్ 20. ఓకే. అది గైస్ పెట్రోల్ కాస్ట్ అంట. మనం కన్వర్ట్ చేద్దాము. 21,000 అంటే జస్ట్ 70 రూపీసే ఫ్రెండ్స్. ఇక్కడ వియత్నాంలో పెట్రోల్ కాస్ట్ వచ్చేసి 70. అరే బాపురే, చాలా చాలా తక్కువ. అక్కడ ఫిలిప్పీన్స్లోనేమో ఎంత 66 సంథింగ్ 64, ఇక్కడ 70 రూపీస్, చాలా తక్కువ. డీజిల్ కూడా ఆల్మోస్ట్ 68 రూపీస్ అనుకోవచ్చు. 70 రూపీస్ అంటే మనం ఒక బైక్ తీసుకొని మంచిగా ఒక 5 లీటర్లు పోసుకొని గిర్ర తిరగవచ్చు. 70 రూపీస్ అంటే చాలా తక్కువ ఫ్రెండ్స్. నేను చాలా తక్కువ ప్రైస్ చూసిందంటే ఇరాన్లో 5 రూపీసో 3 రూపీసో ఉన్నది నేను వెళ్ళినప్పుడు. అండ్ ఈజిప్ట్లో కూడా తక్కువ. సో అది మిగిలిన కంట్రీలలో మినిమం 50 రూపీస్ 60 రూపీస్ ఉంది, కానీ ఇక్కడ చాలా తక్కువ ఉన్నది. అది అందుకే వీళ్ళు ఎక్కువ బైక్స్ నడపడానికి ప్రిఫర్ చేస్తారేమో నాకు తెలిసి. ఇక్కడ బైక్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, బైక్స్ పైన ఇట్లాంటిది ఒక కవర్ లాంటిది పెట్టేశారు. ఎందుకంటే సీటు మళ్ళీ ఇక్కడ ఎండలో పార్క్ చేస్తే సీట్ అంతా మొత్తం వేడిగా అయిపోతుంది కదా, వేడిగా కాలకుండా మొత్తము ఒక ఇదేంటి సిల్వర్ కలర్ది ఒక మ్యాట్ లాంటిది వేసి పెట్టుకున్నారు.
వీటి మీద గైస్ ఫుడ్ కోసం తిరిగి బర్గర్ కింగ్కి వచ్చేసిన. సో నేను ఎక్కడికి వెళ్ళినా పోర్క్ అంటున్నారు, అందుకని చెప్పేసి బర్గర్ కింగ్ వచ్చిన. ఇక్కడ కూడా నాన్ వెజ్ ఉంది, కాకపోతే నేను ఈరోజు వెజ్ టెంపుల్కి వెళ్ళిన కదా, వెజ్ తిందామని అనుకున్నా. వీడికి వచ్చిన బర్గర్ ఆర్డర్ చేసిన, కాకపోతే అట్లా మీట్ కానీ ఇది కానీ వేయకండి, ఓన్లీ టమాటోస్ ఆనియన్స్ వేసి ఇచ్చేయమని చెప్పిన. అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఆర్డర్ ఇచ్చిన, ఒక కోక్ ఆర్డర్ ఇచ్చిన, తినేస్తా. దీనికి బిల్ ఎంత అయిందంటే 70,000 అయింది, అంటే ఆల్మోస్ట్ ఒక 250 అనుకోవచ్చు, 250 రూపీస్. సో తినేసి హాస్టల్కి వెళ్ళిపోతా. మీకు ఈ టెంపుల్ వీడియో నచ్చిందా లేదా, ఏం నచ్చింది నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. మళ్ళీ వీడియోలో అయితే కలుద్దాం. ఉంటాం మరి, బాయ్, టేక్ కేర్.